నమస్తే అందరికీ. ఈ వీడియోస్ లాస్ట్ ఇయర్ ఉగాది పండగ అప్పుడు అనమాట. నాకు ఏదన్నా పెళ్ళికి ముందు ఆవు అంటేనే ప్రతిదీ వీడియో తీసుకునే అలవాటు. అట్లా ఈ ఇయర్ నేను ఇంటికి వెళ్ళలేదు అని ఫీల్ అవుతా ఉంటే అట్లా లాస్ట్ ఇయర్ చూద్దాం ఏం చేస్తాను అని చూస్తే వీడియోస్ మొత్తం ఫుల్గా తీసి పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ నా చిన్నతల్లి ఉంది ఇంట్లోన. ఆమె పుట్టి 3 months ఏమో అయింది. అప్పటికి అమ్మ ఉన్నప్పుడే పండగ, నాన్న ఉన్నప్పుడే దర్జా. వాళ్ళిద్దరూ మనతో ఉన్నప్పుడే లైఫ్ నిజమైన పండగల దర్జాగా సాగుతుంది. అదేదో ఈసారి ఇంటికి పోలేదన్న ఫీలింగ్ నిజంగా నాకు చాలా. ఇక్కడ మనకి ఎంత కంఫర్ట్ ఉన్నా, ఎట్లున్నా, ఎన్నున్నా కూడా ఆడపిల్లలకి ఆ పుట్టినింటి మీద ఉండే ప్రేమ ఉంటుంది. అదేందో ఈసారి మేము 3 ఆడపిల్లలు ఒక్కరికి పోవడానికి కుదరలేదు. ఒక్కొరికి ఒక్కొక్క రీజను. నేనే పోవాల్సింది, నేనే పోలేదు. నాకు ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే మా నాన్న చిన్నప్పుడు ఉగాది పండుగ రోజు చేసేవన్నీ ఇట్లా కళ్ళ ముందు మెదులుతాయి అనమాట. పొద్దున్న లేపి మమ్మల్ని పండగ రోజు మా నాన్న లేపేది ఒక స్పెషల్గా లేపేవాడు అనమాట. రాగాలు తీసుకుంటా ప్యాంపరింగ్ చేసుకుంటా లేపేవాడు. పొద్దున్నే లేచి, అంటే పెద్ద పిల్లలే, మేము కాలేజీకి పోయే పిల్లలైనా తిట్టేతాడు తిడతాండే, కొట్టేతాడు కొడతాండే. కానీ ఈ పండగల రోజు కానీ లేకపోతే బర్త్డేస్ అప్పుడు కానీ చాలా ప్యాంపరింగ్ చేసుకుంటా లేపుతాడు అనమాట. అట్లా లేచి మార్నింగే అవేమి ఆపాకులంట, కొమ్ములంట, పువ్వు, ఇవి మామిడాకులు అట్లా పీక్కోడానికి మమ్మల్ని కూడా పిలిచిపోయేవాళ్ళు. మా అక్కల్ని, మమ్మల్ని, తమ్ముడిని పిలిచిపోయేవాడు. మాకు ఉగాది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఈ ఫెస్టివల్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మేము పెద్దలకి పెట్టుకుంటాము అంటారు కదా, బట్టలు పెట్టుకుంటారు పెద్దలకి, అట్లా చేసుకుంటాం అనమాట. అక్కడ దుత్తులు కనిపిస్తున్నాయి కదా, అట్లా ఒకరు నవ్వ అని, ఒకరిని తాత అని అట్లా పూజ చేసుకొని బట్టలు పెట్టి అట్లా అన్నీ చేస్తాము. బట్ మేము నాన్న వాళ్ళ అమ్మకి అట్లా వీళ్ళిద్దరికి పెట్టుకునే వాళ్ళము. నాన్న ఉన్నప్పుడు అవ్వకి, తాతకి అట్లా పెట్టుకునే వాళ్ళము. నేను ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్ పూజ చేయడం. ఎప్పుడు అక్కలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నారులే పెద్దోళ్ళు మనకి అలా అన్నట్లు నేను అసలు పూజలో ఇన్వాల్వ్ అయ్యే దాని కాదు లాస్ట్ ఇయర్. బట్ నేనే ఇంకా ఉండేది, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి నేనే ఇంట్లో ఉండేదాన్ని. మా అమ్మ అన్నీ నువ్వే నేర్చుకోవాలి కూర్చో అని అన్ని దగ్గరుండి అన్నీ నేర్పించింది. అంటే చూపిస్తుంది, ఇవి ఇట్లా పెట్టి అట్లా పెట్టి. నిజంగా నాకు అస్సలు తెలియదు ఎట్లా చేయాలా ఏమి అని. చెప్పాలంటే ఆడ బ్లాక్ డ్రెస్ వేసుకొని నేను పూజ చేసినాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎట్లా మర్చిపోయినారు. కొత్త డ్రెస్ నేనే వేసుకున్నాను. కొన్ని రోజులకు అనుకున్నాం పండగ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఏంది అని. అంటే పూజ చేయడం ఫస్ట్ టైం, మా అమ్మ నాతో పూజ చేయించడం ఫస్ట్ టైం. ఇంకెప్పుడు నేర్చుకునేది అప్పుడు నేర్చుకునేది మొన్న ఉగాది పండుగ చాలా యూజ్ అయిందని చెప్పచ్చు. ఈ ఆకలి ఎట్లా కట్టాలా, అవి ఎట్లా పెట్టాలి, ఇవి ఎట్లా పెట్టాలా అని. మా నాన్న మమ్మల్ని అంటే ఇయర్లోన ఉగాదికి, దసరాకి, లేకపోతే ఏమైనా ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే తప్ప కొత్త డ్రెస్సులు తెచ్చేవాళ్ళు కాదన్నమాట ఇంట్లోన. ఆ ఇయర్లో కొత్త డ్రెస్ అంటే ఏదైనా ఫంక్షన్ జరిగినా, బర్త్డే జరిగినా, మ్యారేజ్ జరిగినా అదే డ్రెస్సే, ఆ పండగ తెచ్చిండే డ్రెస్సే. అంటే యాద వేసుకోవాలా అంటే కొత్త డ్రెస్ ఉంది కదా వేసుకోపో, కొత్త డ్రెస్ యాది అంటే ఉగాది తెచ్చిండేది. అంటే ఇయర్లో ఎన్ని ఫంక్షన్లన్నా జరిగింది అదే కొత్త డ్రెస్సు. అంటే ఇంకా అది ఎన్నిసార్లనే వేసుకుని కొత్త డ్రెస్ అనే ఫీలింగ్ వచ్చేదనమాట. నెక్స్ట్ ఉగాది వచ్చే వరకు ఆ డ్రెస్ కొత్త డ్రెస్సే. డ్రెస్ వస్తే అది పాత డ్రెస్ అవుతుంది. అట్లా అంటే అంత ఆ డ్రెస్కి వాళ్ళకి సంవత్సరం అంతా ఎంత కనెక్షన్ ఉంటుందంటే దాన్ని నీట్గా పెట్టుకోవడము, ఇది కొత్త డ్రెస్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వారంకి ఒక డ్రెస్ తీసుకొని వేసుకోండి. ఆ చిన్నప్పుడు వచ్చే ఆ ఫీలింగ్ రావట్లేదు. ఎక్కువైనట్లలో దాని వాల్యూ తగ్గిపోతుంది అంటారు కదా, అట్లా. ఇప్పుడు ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఆ లవ్ అది రావట్లేదు. ఆ డ్రెస్ మీద ఉండే లవ్ అట్లా. అప్పుడైతే ఎంత బాగుండేదో, సంవత్సరానికి ఒకటి తీసుకున్నా కూడా భలే అనిపించేది మనసుకు, కొత్త డ్రెస్ అని. ఆ రోజు వంటలన్నీ నేనే చేసిన. యాక్చువల్గా మేము 3 గంటలకు చేస్తాం పూజ ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు. మా తాతళ్ళు ఇట్లా గొర్రెలు లేకపోయి వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్ పూజ చేసుకునే వాళ్ళంట. పెద్దలు అట్లా చేసుకున్నారు అనేసి మేము కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. అంటే మేము కూడా 3 గంటల వరకు ఆ రోజు ఇంట్లో ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, లేదా అంటే లేదు. మొన్న వీడియోలో నేను పంచామృతంలోకి వేపపూత కలిపినా అని అంటే అది కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. కానీ
మా నాన్న వాళ్ళు మేము తినాలనో లేకపోతే ఎట్లా తెలియదు కానీ మా ఇంట్లో నిజంగానే మిక్స్డ్ ఫ్రూట్స్ అని వేసి పంచామృతం చేసేసి దాంట్లో వేపుతా క్వాంటిటీ చాలా ఎక్కువ వేపించేవాళ్ళు. చేదుగా ఉండేది కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళు. పిల్లలు తినాలని చేపిస్తానో ఏమో తెలియదు కానీ మాకు అక్కడ ఎవరికైనా సరౌండింగ్స్లో ఆ ప్రసాదం పెట్టించిన మా ఇంటికి వచ్చి ఆ ప్రసాదం తిన్నా చాలా బాగుంది అని అనేవాళ్ళు. అంత బాగుండేది. లాస్ట్ ఇయర్ మా చిన్ని తల్లి అంటే మా నాన్న ఆఫ్టర్ మా నాన్న మనతో లేకపోయిన తర్వాత అన్ని ఉగాదులు ఆల్మోస్ట్ ఏడుపులతో నా బాధతోనే జరిగినాయి. లాస్ట్ ఇయర్ ఉగాది గోహ్యం ఉంది కదా మేడము ఉండడం దాని ఇంట్లోన చాలా హ్యాపీగా జరిగింది. నాకు నిజంగానే ఆ రోజు చేసుకునే ఉగాది మా నాన్న ఉన్నప్పుడు మేము ఎట్లయితే హ్యాపీగా చేసుకునే వాళ్ళమో అంత బాగా చేసుకున్నాం ఆ పిల్లు ఉండడం ద్వారా. అంటే ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో నేను అదే అంటుంటాను. ఈ పాప పుట్టిన తర్వాత మా ఇంట్లో చాలా మార్పులు వచ్చినాయి. మేము ప్రతి మూమెంట్ని మా నాన్న తలుచుకొని బాధపడి ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ అది అంతా కొంచెం మార్చేసిందని చెప్పొచ్చు ఆ పిల్ల వచ్చిన తర్వాత. అట్లా ఉగాదికి నిజంగా ఆడపిల్లలు భలే స్వార్థపరులు అబ్బా. ఎంత త్వరగా పుట్టింటి మర్చిపోయా ఈడు నా మొగుడు తినలే నా మొగుడు తాగలే పనుకోలే అని పోకోకుండా ఉన్నాము. ఈసారి మా తమ్ముడు మా అమ్మే ఇద్దరే చేసుకున్నారు పండుగ. నిజంగా ఓ పక్క పోవాలని ఉంది అని ఏం చేయలేం, పరిస్థితులు అడ్జస్ట్ అవ్వాలా తప్పదు. కానీ నాకు ఆ ఉగాది అప్పుడు మా నాన్న నిజంగా చాలా బాగా గుర్తొచ్చేసినాడు. ఆ రోజు నెక్స్ట్ డే నాకు హైదరాబాద్కి అపాయింట్మెంట్ ఉండే పూజ అయిపోయిన వెంటనే నేను అట్లా ట్రైన్ ఎక్కినాను. పండగ ఆ రోజు అస్సలు రైల్వే స్టేషన్ ఎవరే కనలేరు, చాలా సైలెంట్గా ఉంది. నాకు తెలిసి ఇది రూపాయికి కూడా పనికిరాదని. కానీ ఈ పండగ ఎప్పుడు పెద్దోళ్ళని తలుచుకుంటా చేసుకునే పండగ అని మా ఇంట్లో అంటారు. సో నెక్స్ట్ నా ఫ్యూచర్ జనరేషన్కి వీడియో యూజ్ అయ్యేలాగా ఉండాలనేసి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ అని కాదు అట్లా అంటే మెమొరీగా ఉంటుందని నేను ఇవన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి ఇవన్నీ మాట్లాడినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే థ్యాంక్